నుంచి లైవ్ షో నిర్వహించుకుంటున్నాం. ఇవాళ చాలా ముఖ్యమైన అంశం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆశావాహులు అనేక మంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి ఆదుకున్నామన్న సీనియర్లు, ఇక పార్టీ ఫిరాయించి వైసీపీ నుంచి వచ్చిన అనేక మంది ఎమ్మెల్యేలు ఆశావాహులు ఉన్నారు. కానీ అందరికీ చోటు కల్పించడం సాధ్యం కాదు. అయితే 11 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సుదీర్ఘ కసరత్తుల తర్వాత అన్ని సమీకరణాలు, అటు రాజకీయ సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు, కుల సమీకరణాలు అన్ని చూసుకుని అసంతృప్తులను బుజ్జగిస్తూ అర్ధరాత్రి దాటినా కూడా అసంతృప్తులను బుజ్జగిస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి. ముఖ్యంగా ఎవరైతే పదవీ గండం ఉందో పేతల సుజాత కానీ, కిమిడి మృణాలిని, బద్దల గోపాలకృష్ణారెడ్డి, పల్లి రఘునాథ్ రెడ్డి, రావుల కిషోర్ బాబు వీళ్ళని బుజ్జగించడానికి పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చింది. ఇక అనుకోని కొన్ని కొత్త మొహాలు కూడా కేబినెట్ లో ఇవాళ చోటు సంపాదించాయి. ఈ మొత్తం కూర్పు గురించి, దాని తర్వాత రాజకీయ పరిణామాల గురించి మాట్లాడదాం. అలాగే దేశవ్యాప్తంగా ఈడీ చేసిన దాడుల్లో దాదాపు షెల్ కంపెనీలు 700 షెల్ కంపెనీలు పైగా దాడులు చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం పెడుతూ కొన్ని ఛానల్స్ కథనాలు ప్రసారం చేయడం, వాళ్ళ పత్రికల్లో కూడా ప్రత్యేకంగా దానికి సంబంధించి కథనాలు వచ్చి దాని మీద లీగల్ గా కూడా రెస్పాండ్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత. అంశం గురించి కూడా మనం మాట్లాడదాం. ఇవాళ లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు వై పార్థసారథి గారు, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీలో కీలక నాయకులు, మల్లాది విష్ణు గారు, కే పార్థసారథి గారు, ఇక మల్లాది విష్ణు గారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కొద్దిసేపట్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్ పార్థసారథి గారు, ముఖ్యంగా ముందు కేబినెట్ గురించి మాట్లాడుకుందాం. సరే, అది ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన అవసరం. పార్టీ వ్యవహారం ఒకటి, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం ఒకటి. సో ఇప్పటి వరకు ఉన్న కేబినెట్ కాకుండా ఇవాళ ఏదైతే కొత్త కేబినెట్ ఫామ్ అవబోతోందో దాన్ని ఎలక్షన్ టీమ్ గా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. సో ఏ రకంగా ఉంటుంది? మనకి ఇప్పటికి చూసుకుంటే 5 అవుట్ అవుతారని అధికారికంగా వారు ప్రమాణ స్వీకారం చేసిన మనకు తెలుస్తుంది. అయితే 5 అవుట్ అవుతున్నారు, 11 మంది ఇన్ అవుతున్నారు. ఇది ఎలక్షన్ టీం కాదు, సిద్ధాంతం లేని దిగజారుడు పార్టీ విధానం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంతకంటే సిగ్గు చేయడం ఇంకోటి ఉండదు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన శ్రీనివాస్ యాదవ్ అని టీఆర్ఎస్ పార్టీ దీంట్లో తీసుకుంటే, ఇది కేబినెట్ లో తీసుకుంటే, అక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అక్కడ రేవంత్ రెడ్డి వరకు కూడా అసలు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, చాలా ఘోరం జరిగిపోయింది అని చెప్పేసి ఓ వెంపర్లాడిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏకంగా 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి ఆ పార్టీలోకి వెళ్తే వాళ్ళకి మంత్రి పదవి తీసుకున్నారు. నిన్న కదండి అసెంబ్లీ అయిపోయింది. నిన్న ప్రతి స్పీకర్ కూడా ఏంటంటే అసెంబ్లీ సెషన్స్ అయిపోయినాక ఎంతమంది ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, 66 మెంబర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అని చెప్పారు. ఈ 4 అసలు దేంట్లో వాళ్ళు ఇప్పుడు చెప్పమనండి. ఇంత గవర్నర్ గారు కూడా చాలా విలువలు కలిగిన వ్యక్తిగా ఆయనంతా కూడా చెప్తా ఉంటారు. కానీ ఆయన ఒకసారి ఆయన దెబ్బతిన్నాడు. ఏంటి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేయకూడదు ఆయన చెప్పారు కూడా, కొన్ని పత్రికలు వచ్చినాయి. కానీ మళ్ళీ అదే గవర్నర్ గారు 4తో ఇతర పార్టీల్లో గెలిచి వచ్చిన వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేపిస్తూ ఎంత సిగ్గు చేయటమైన విషయం ఆలోచించాలి. వైసీపీకి చెక్ పెట్టడానికి కడప నుంచి ఆదినారాయణ రెడ్డి, వైఎస్ఆర్ చెక్ పెట్టడానికి ఇటువంటి ఎవరో ఒకళ్ళిద్దరు లేదా మనుషులు వ్యక్తులతో చెక్ పెట్టలేరండి. ప్రజలకి మేలు చేసి ప్రజలకి ఉపయోగకరమైన ప్రజారంజకంగా పరిపాలించి చెక్ పెట్టాలి తప్పితే ఇటువంటి తప్పుడు రాజకీయాలు చేసి నీతి లేని అనైతిక రాజకీయాలు చేసి చెక్ పెట్టలేరు కూడా. వాళ్ళు ఇంకా దిగజారిపోతా ఉన్నారనేది ఈ మంత్రివర్గంతో అర్థమవుతుంది. ఇంకా ఎంత ఘోరం అంటే మైనార్టీలు దాదాపు 89% ఉంటారు మన రాష్ట్రంలో. వాళ్ళకి కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మైనార్టీ లేని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అనేది మొట్టమొదటిసారి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత. అంటే ఈ తెలుగుదేశం పార్టీ ఏంటంటే కొన్ని కుల సమీకరణాలతోనే రాజకీయం చేస్తుంది, కులాలతోనే రాజకీయం చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది. బలహీన వర్గాల్ని లేకపోతే మైనార్టీని అనగదొక్కేసి డబ్బున్న వర్గాల్ని, మైనార్టీలు ఒక్కరు కూడా ఇవ్వలేదండి. మైనార్టీకి ఇవ్వాలి. అయితే జవహర్ ఇన్ అయ్యారు కొత్తగా పశ్చిమ గోదావరి. మైనార్టీస్ కి ఎంత 8-9% పాపులేషన్ ఉంది. ఏ విధంగా చెప్పుకుంటది అంటే అక్కడ ఏదో మోడీ గారు ఒక్క సీట్ కూడా ఇవ్వకోకుండా 3 గెలిచారు కాబట్టి మైనార్టీని అనగదొక్కేసేసి మనం మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆలోచన చేస్తున్నారా? తెలుగుదేశం పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మహిళలు ఇద్దరిని తీసేసి ఒకరికి ఇచ్చారు. సో అంటే పార్థసారథి గారు, మీరు స్ట్రాటజీ కమిటీలో కూడా పొలిటికల్ స్ట్రాటజీ కమిటీలో కూడా కీలకంగా ఉన్నారు. ఇవాళ ఈ కొత్త కేబినెట్ ఏదైతే కడపలో వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడమో లేకపోతే మిగతా కొత్త మొహాలను తీసుకోవడం, లోకేష్ గారు కేబినెట్ లోకి రావడంతో ఇది పూర్తిగా ఎలక్షన్ టీమ్ తో వైసీపీకి చెక్ పెట్టే విధంగా ఉండబోతోందంటారా, ఉండట్లేదంటారా? అది అసలు ఎలక్షన్ వాళ్ళు అనుకోవచ్చు ఎలక్షన్ టీం అని చెప్పేసి, గ్యారంటీగా ఎలక్షన్ ముందు ఇంకోసారి
ఎక్స్ప్లెనేషన్ ఉండదు కాబట్టి ఇది ఎలక్షన్ క్యాబినెట్ అనుకోవచ్చు. కానీ అది వాళ్ళు ఎలక్షన్ టీమా లేకపోతే ఎలక్షన్ లో పోయే టీమా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు లోకేష్ గారికి మొట్టమొదటిసారి ఎమ్మెల్సీ అయిన లోకేష్ గారికి మంత్రి ఇచ్చారు, కానీ 5 సార్లు గెలిచిన దూలిపాల్ నరేంద్ర గారికి మాత్రం మునిచేయి చూపించే పరిస్థితి వచ్చింది. అసంతృప్తుల ఆశావహుల అంశం కూడా మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. రైట్, రాజేంద్ర ప్రసాద్ గారు, మంత్రివర్గ విస్తరణ చాలా మంది ఆశావహులు, అసంతృప్తులు, మీకు తెలిసి రాత్రి కూడా ఆశావహులు, వారు సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ, సరే వారు కూడా అర్హుల్లో ప్రధాన లైన్ లో ఉన్నారు. సరే, అయితే ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది రాజేంద్ర ప్రసాద్ గారు? ముఖ్యంగా 5 అవుట్ అవడం మీద బద్దల గోపాలకృష్ణ రెడ్డి గారు చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని, సరే సుజాత గారు, మున్నాళిని గారు సర్ది చెప్పే ప్రయత్నం, రఘునాథ్ రెడ్డి గారికి ఏదో చీఫ్ విప్ పదవి ఇస్తున్నారని, ఇట్లా రావెల్ కిషోర్ బాబు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ముందు అసంతృప్తులను ఎట్లా చల్లార్చారు? బొజ్జల్ గారు అంటే వాళ్ళకి అనారోగ్యం రీత్యా ఇచ్చేయటం జరిగింది. మిగతా వాళ్ళని అక్కడ జిల్లాల్లో ఉన్నటువంటి ఈక్వేషన్స్ కానివ్వండి, లేకపోతే టోటల్గా వచ్చినటువంటి సామాజిక కూర్పులో కానివ్వండి, వాళ్ళకి తిరిగి అవకాశం కల్పించలేకపోవటం జరిగింది. ఈ టోటల్గా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చాలా పవర్ఫుల్గా ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి వీలుగా ఈ మంత్రివర్గ కూర్పు అనేది జరిగిందండి. సరే, వైసీపీ వాళ్ళు చెప్తారు మైనార్టీల కంటే మాకు అక్కడ ఉన్నటువంటి తప్పనిసరిగా ఇవ్వటం జరుగుతుంది. జలీల్ ఖాన్ గారు, చాంద్ బాషా గారి పేరు వినిపించింది, ఇలా 3-4 పేర్లు వినిపించాయి. వాళ్ళకు కూడా భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది, గౌరవం ఇవ్వటం జరుగుతుంది. మైనార్టీలకి తెలుగుదేశం ప్రభుత్వం చేసినంత మరెవళ్ళు చేయలే. బాబరీ మసీదుని కూల్చివేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇవాళ మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు చేసేది ఎన్నికల రాజకీయాలు, మేము చేసేది అభివృద్ధి రాజకీయాలు. మసీదులు బాగు చేయటానికి, కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు సహకరించలేదు. 2019 ఎన్నికలకు వెళ్ళడానికి ఇదే ఫైనల్ స్థానాలు కట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం. ముస్లింలకి అన్ని రకాలుగా ఆదుకునేది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం మైనార్టీలకు అందరికీ అర్థం చేసుకుంటారు. సో అనేక సమయంలో ఎన్నికలకు యుద్ధ రంగంలోకి వెళ్ళేయడానికి సిద్ధమవుతున్న టీమా ఇది, సిద్ధం చేస్తున్న నాయకుడు చెప్పడం జరిగింది కదా, ఇది ఎలక్షన్ టీమ్ అని చెప్పి. అన్ని రకాలుగా ఈక్వేషన్స్ ఉంటాయి. ఎందాడు ఆయన అన్నారు నరేంద్ర గారు, మాకు అది అందరికీ కూడా బాధాకరమైనటువంటి. చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ అయిపోతానికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లోకేష్ గారిని అంటే ఆయన 20 సంవత్సరాలైనా ఆయన మంత్రి అయినా అవ్వకపోయినా కూడా లోకేష్ గారి ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ఉంటది, అందరూ కూడా ఆ విధంగా గౌరవిస్తారు. కానీ నిన్నటికి నిన్న కౌన్సిల్ లో తీసుకుని ఈ రోజు మంత్రి చేస్తామంటే నెక్స్ట్ ఎలక్షన్ బహుశా ఆయన రిటైర్ అయిపోవాలని చెప్పేసి ఏమైనా ఆలోచిస్తున్నారు. అటువంటిది ఏమీ లేదు. లోకేష్ బాబుని తీసుకుంటాం ఇంకా ఆలస్యం అయింది ఎప్పటికీ. ఇప్పుడు పక్క రాష్ట్రం ఒకసారి చూసుకోండి, తెలంగాణలో కేటీఆర్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చుకున్నాడు కేసీఆర్ గారు, వాళ్ళ అమ్మాయికి ఎంపీ ఇచ్చాడు, వాళ్ళ మేనల్లుడికి మంత్రి. ఎలక్షన్స్ లో పోటీ చేశారు. మొన్న ఎలక్షన్స్ లో మొత్తం వర్క్ చేయటంలో ఎమ్మెల్యే కేటీఆర్ గారు మీతో పాటు లోకేష్ గారు అవసరం మాట్లాడదాం. గత 15 సంవత్సరాల నుంచి సిన్సియర్ గా, హానెస్ట్ గా కార్యకర్తలకు సేవ చేసి పార్టీని అభివృద్ధి చేసి సభ్యత్వాలు కానించి కార్యకర్తల సంక్షేమం వరకు అంతా చేసి ఆయన ఒక లీడర్ గా ప్రూవ్ అయ్యి ఈ రోజున ఎమ్మెల్సీగా వచ్చి మంత్రిగా రావడం జరుగుతుంది. తప్పితే అప్పటికప్పుడే ఈ కేబినెట్ ని మనం ఒక 3 అంశాలుగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అధికార పక్షానికి ప్రతిపక్షానికి స్లైట్ ఓట్ల డిఫరెన్స్ ఉన్న తర్వాత ఆ రోజు నుంచి ఈ ప్రభుత్వము ఒక రకమైనటువంటి ఆందోళన తిరిగి రాబోయే ఎన్నికల గురించి. ఎందుకు అంటున్నారంటే ఆ మాట, ఇమీడియట్ గా ఎలక్షన్ జరిగినప్పుడే కొత్తపల్లి గీత గారు కానీ ఎస్పీ రెడ్డి గారిని పార్టీ ఫిరాయించేటటువంటి కార్యక్రమం ఇమీడియట్ గా తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఎక్కడండి, తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అసలు శ్రీనివాస్ యాదవ్ గారికి ఎట్లా తీసుకుంటారు, యాంటీ డిఫెక్షన్ బిల్లు దాన్ని ఎందుకు అమలు చేయలేదు, గవర్నర్ గారి దగ్గర ఎట్లా చేశారు అలా చేశారు. మనం ఈ సందర్భంగా ఒక మాట మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడినటువంటి మాట రాజేంద్ర ప్రసాద్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
మీరు చెప్పండి, పర్లేదు, సరిపోతుంది. వీడియో అక్కర్లా, గుర్తుంది, నాకు గుర్తుంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్ గుర్తుంది. పార్టీకి రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఇచ్చినప్పుడు గవర్నర్ ద్వారా తప్పుడు ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు యాంటీ డిఫెక్షన్ మీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. అలాంటిది ఆయన అక్కడ ఒక్క శాసనసభ్యుని తీసుకుంటేనే ఆయన అంత గందరగోళం చేసినటువంటి ఇక్కడ నలుగురిని తీసుకుని పైగా పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమర్థత అసమర్థత అనేది అసలు ఈ కేబినెట్ లో మనం ఆ కొలమానంతో చూడలేము. ఎందుకంటే పూర్తిగా అందరూ కూడా అసమర్థుల కింద మనం చెప్పాలి. ఎందుకంటే ప్రతి విషయం కూడా ముఖ్యమంత్రి గారే చూసుకున్నారు ఈ కేబినెట్ లో. ఒక ఐదుగురిని ఒక ఐదుగురిని మాత్రం వాళ్ళ మీద ముద్రేసి అసమర్థులు అని చెప్పని, అలాగే పార్టీకి అనేక సంవత్సరాలుగా పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని ఏమో బుజ్జగించి వేరే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకోవడం అనేది ఐదుగురి మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే పార్టీ పరాయించిన నలుగురు మీద ప్రశ్నించుకున్నారా, అయితే మొత్తం కేబినెట్ అంతా అసమర్థులని చెప్పదలుచుకున్నారా? విష్ణు గారు, మీరు మనం చూస్తా ఉన్నాం అసలు ముఖ్యమంత్రి గారు స్పేషీనే ఈ రాష్ట్రంలో పరిపాలిస్తుంది. ఉన్న ఈ ఐదుగురు కాకుండా ఇంకా మంత్రులు అందరూ కూడా అసమర్థులు లేరా? అనేక ఆ శాఖలో వైఫల్యం చెందలేదా? ఇంతకన్నా సమర్థులు ఇప్పుడు మంత్రివర్గంలో లేకుండా శాసనసభ్యులుగా టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు లేరా? పోయిన మేము 2009-14 సందర్భంలో అనేక సార్లు అనేక మంది మాట్లాడారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజున ఇతర పార్టీని నివారించాలి అని చెప్పని నెల్లూరులో గానీ లేకపోతే చిత్తూరులో గానీ కడపలో గానీ ఈ టీమ్ తో వైసీపీని కానీ లేకపోతే కాంగ్రెస్ ని కానీ ఏ పార్టీలైనా నివారించడం సాధ్యం కూడా పార్టీ ఈ కేబినెట్ మూలంగా ప్రతిపక్షాలని నివారించేటటువంటి ఆశ మాత్రం వాళ్ళకు ఉంది తప్ప అది సాధ్యపడదు. విధానాలు కడపలో బలోపేతమైన పరిస్థితి లేదా? ఎక్కడ కనపడుతుంది విధానాలు? ఈ పార్టీ విధానాలే ప్రజలు ఆలోచిస్తారు తప్ప ఈ కేబినెట్ లో ఎవరున్నారని కాదు. పార్టీ విధానాల్లో ఆలోచిస్తారు అంతే తప్ప ఆ వ్యక్తుల్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క కత్తిలో ఒక వరలో 2 కత్తులు ఉన్నాయి ప్రతి జిల్లాలోనూ. తెలుగుదేశం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం మీద ఖచ్చితంగా ఇబ్బందికరమైన వాతావరణం కదా అధికారులు తెలుగుదేశానికి సమాధానం చూపెట్టారు. అక్కడ ఒక సచ్చేలమైన తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఒక దుర్మార్గమైనటువంటి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దొంగల పార్టీ నుంచి ఒక సచ్చేలమైన పార్టీలోకి వచ్చారు. వాళ్ళు ప్రజల సంక్షేమం రాజశేఖర రెడ్డి గారు నువ్వు చెప్పిందండి. అంతకుముందు వైఎస్ రాజశేఖర రాజశేఖర రెడ్డి గారు 2009లో 1% తోనే ఆయన అధికారంలోకి రావటం జరిగింది. వచ్చింది ఎక్కువ లేదు 1% రికార్డ్స్ తిరగేసుకొని 1% తో రావడం జరిగింది. ఆ రోజున ఆపరేషన్ ఆకర్ష్ అని పెట్టి తెలుగుదేశం నాయకుల్ని ఎమ్మెల్యేలని డబ్బులు ఇచ్చి భయపెట్టి ఎలా పార్టీలోకి తీసుకుంది ఆదికేశవ నాయుడు గారు కన్నీటి పర్యంతం చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అట్లా అంటే మా దగ్గరికి 21 మంది వచ్చారు. 21 మందికి మంత్రి పదవులు ఏంటి? అదే మీరే చెప్తున్నారు అందరికి పదవులు. మా పార్టీలో కూడా సీనియర్ నాయకులు ఉన్నారు. మీరు ఏం రెచ్చగొట్టడం అవసరం లేదు. అనేక ఈక్వేషన్స్ ఉంటాయి. అందరికి మంత్రి నాకు ఎటువంటి ఆశించలేదు. నాకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు. అందులో కమ్మకులంలో ఇంకా సీనియర్లు ఇప్పుడు మా నరేంద్ర గారే ఉన్నారు. 5 years నరేంద్ర గారు నిన్న భావోద్వేగానికి గురైన ఎప్పుడూ లేనిది చంద్రబాబు నాయుడు గారి దగ్గర గట్టిగా అడగడం, వారికి ఇవ్వలేకపోవడం. పయ్యావుల కేశవ్ సీనియర్ మోస్ట్ నాయకుడు, సరే వారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి పదవి మీద ఆయన సమర్థుల్ని తీసుకోరు. హాస్పిటల్ దివాకర్ రెడ్డి గారు కూడా ఆయన ప్రమోట్ చేశారు. మరి ఇట్లాంటి నాయకులు అసంతృప్తిని ఎట్లా మీరు? ఇప్పుడు కేశవ్ గారు అంటే ఆయన దురదృష్టం. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. గెలుస్తుంటే ఆయన డెఫినెట్ గా మినిస్ట్రీలోకి వచ్చేవారు. ఇప్పుడు ఈయన నరేంద్ర గారి విషయంలో గుంటూరు జిల్లాకు వచ్చేప్పటికి అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్, గుంటూరు జిల్లాలో అందరూ సీనియర్ లీడర్స్, అందరూ 2 సార్లు 3 సార్లు, అంటే నరేంద్ర గారి కంటే ఎక్కువ సార్లు కాకపోయినా అందరూ ఎక్కువ సార్లు గెలిచిన వాళ్ళు, ఎక్కువ పార్టీ కష్టం, అందరూ ఒకే సామాజిక వర్గం. అదే ఇబ్బంది అవటం. ఒకే సామాజిక వర్గం సీనియర్లు అనేక సార్లు గెలవటం. వస్తుందేమో ఏమో ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది.
నరేంద్ర గారికి ఎంతకంటే ఇంకా మంచి అవకాశాలు రావచ్చు, వస్తాయి కూడా. ఒక్క అసంతృప్తి వర్గం ఎవరు లేరంటారా? అసంతృప్తి ఒక్కరు కూడా లేరంటారు. బాధ కలుగుతుంది సహజంగా అందరికీ ఉంటుందండి. శారద గారికి బాధ ఉండదా? ఆ రోజు మా పార్టీలోకి వస్తానన్నాడు ఆయన, వస్తే ఒంగోలు ఎంపీ సీట్ ఇస్తామన్నా, వస్తే ఎంపీ అయ్యేవాడిని ఆయన బాధగా ఉండి కాదు. ఇప్పుడు పయ్యావల కేశవ్ పాపం ఓడిపోయాడు, కౌన్సిల్లో ఉన్నాడు అంటున్నారు. కౌన్సిల్ లోకేష్ కి ఇచ్చినప్పుడు అంటే లోకేష్ కోసం ఏమో అన్నిటినీ రిలాక్స్ చేయొచ్చు, సీనియర్ల కోసం మాత్రం ఏమి రిలాక్స్ చేయరు అంటున్నారు. దొంగల కంపెనీ అన్నారు, ఏమి చేయలే కుటుంబం ఎట్లా తమ్ముడు చేయించారు, మీరు అందరినీ పరిపోషణ చేశారు. దోపిడీ గురించి మాట్లాడుతున్నారు. నిన్ననే వచ్చింది కాగ్ రిపోర్ట్, ఎంత దోచేసుకుంటున్నారు, ఎన్ని వేల కోట్లు దోసుకుంటున్నారు. పట్టిసీమ అని చెప్పారు కదా, 300 కోట్లు దోసుకున్నారు. మోసం గురించి కూడా చెప్తాను. 4,000 కోట్ల రూపాయలు 2015-16లో 4,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి కేటాయించి కేవలం 700 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి మిగతా 3,300 కోట్లు కూడా వాటికి అప్రాప్తం చేశారు. మోసము దోపిడీ. ఉమా అఖిలప్రియ యువ ప్రతినిధిగా ఇవాళ లోకేష్ గారు, భూమా అఖిలప్రియ వాళ్ళు వస్తున్నారు కేబినెట్ లోకి. భూమా అఖిలప్రియ కేబినెట్ లోకి రావడం అనేది ఒకటి తెలుగుదేశం పార్టీకి ఆమెకి సానుభూతి, వైసీపీకి వ్యతిరేకత ఎక్కువ అవకాశం ఉందా? గడిచిన ఈ మధ్య జరిగిన సంఘటన వైసీపీకి వ్యతిరేకత రావాల్సిన అవసరం ఏమీ లేదని మాకు సంబంధం లేని విషయం. వాళ్ళేది అనుకుంటున్నారు వ్యక్తుల మూలంగా మేము అధికారంలోకి వచ్చేస్తామని. ఏదైనా పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చినా లేకపోతే ఎన్టీ రామారావు గారు వచ్చినా కూడా వాళ్ళ విధానాల మీద, వాళ్ళు అవలంబించిన విధానాల మీద బట్టి వచ్చినాయి తప్పితే ఏదో అతను అక్కడ పెడదాం, ఇతను ఇక్కడ పెడదాం, మన రాజేంద్ర ప్రసాద్ ఉయ్యూరులో పెడదాం, లేదా సార్ ఇంకేసారు, అట్లా రాదండి. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి ఇన్ని రోజులు సుదీర్ఘ కసరత్తు చేయడం ఎందుకు? ఎవరో 4 పేర్లు పెట్టేసి వీళ్ళు మంత్రులు అని చెప్పి ఇచ్చారు కదా. ఆయన తప్పదు కదా, ఆయన కసరత్తు చేస్తాడు. ఆయన ఎంతసేపు ఏంటంటే వైసీపీని ఏ విధంగా ఎదుర్కోవాలని వైసీపీ ఫోబియాలో ఇంపాక్ట్ ఉండదు, ఇంపాక్ట్ లేదు. ఇది వ్యక్తుల మూలంగా ఇంపాక్ట్ ఏముండదండి. నువ్వు ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాల ద్వారా, ప్రభుత్వం చేసే విధానాల మూలంగా ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చు ప్రజల్లో, కానీ ఎవరో ఒకరు తీసుకెళ్లి పెడతారు, ప్రభుత్వం మాత్రం పనిచేయదు. అయితే గెలిచిపోతారా? ప్రభుత్వం వచ్చేస్తుందా? మాట్లాడదాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. లైవ్ షోలో బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. స్టేట్మెంట్. కొద్ది నిమిషాల్లో మంత్రివర్గ విస్తరణ 9:22 ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. దాని గురించి చర్చించుకుంటున్నాం. లక్ష్మీపతిరాజు గారు, ఇప్పటికే మనకి వస్తున్న పేర్లు 5 అవుట్, 11 మంది కొత్త వారిను. అయితే పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలు మరి గతంలో తెలంగాణలో చేస్తే అప్పుడు అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ మరి వాళ్ళ నలుగురిని ఎట్లా తీసుకుంటున్నారని వైసీపీ గానీ ఇతర ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి? మంత్రివర్గ విస్తరణ మా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉన్నప్పటికీ కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా ప్రజల్లో ఒక చెడు సంకేతం, తెలుగుదేశం పార్టీలో కూడా దురదృష్టవశాత్తు ఒక అంతర్మతం మొదలైంది. ఇది వారి పూర్తి ఆంతరిక విషయం. మన పక్క తెలుగు రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణలో ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే వాయిస్ ని ఆ రకంగా ఇది తప్పు, ఇది రాజ్యాంగ విరుద్ధము అని స్పష్టం చేసిన తర్వాత గౌరవ మిత్రపక్ష అధినేత దీంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని కొంత వేరే యాంగిల్లో కనుక ఆలోచన చేసుంటే అది బాగుండేది. ఇది ప్రజల్లో కూడా, కార్యకర్తల్లో కూడా, అనేక మంది తెలుగుదేశం పార్టీ ప్రముఖుల్లో కూడా ఇది చెడు సంకేతం వెళ్లి 2019 ఎన్నికల కేబినెట్ అని చెప్తున్నప్పటికి కూడా 2019 ఎన్నికల నాటికి కేబినెట్ అని గౌరవ ముఖ్యమంత్రి పేపర్ ద్వారా, పత్రికల ద్వారా నేను చూశాను. అది ఉన్నప్పటికీ ఈ రకమైనటువంటి విధానం వల్ల ఒక రకమైన ఇబ్బంది. ఇది ఇటీవల పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూడా ఢిల్లీలో పార్లమెంట్ బయట ఒక ప్రకటన కూడా, ఒక చర్చ, పత్రికలతో చర్చ అప్పుడు కూడా ఒక జెండా మీద గెలిచి మరొక జెండా మీద వెళ్ళటం అనేది అది ఏ పార్టీ అని, మొన్న వైఎస్ చేయొచ్చు, ఇవాళ మనం చేయొచ్చు, రేపు ఇంకొకరు చేయొచ్చు. ఇది చెడు సంకేతాలు, రాజకీయాల్లో ఉన్న ఒక స్థాయిని దిగజారుస్తుంది అనేది ఒక ఇబ్బంది వస్తుంది. సురేష్ ప్రభు గారిని తీసుకునే కేంద్ర మంత్రి పదవి ఇచ్చాం. అలాగే మొన్న జరిగిన 2 రాష్ట్రాల్లో బీజేపీకి మైనారిటీ వచ్చిన కాంగ్రెస్ సురేష్ ప్రభు లాంటి నిజాయితీ వ్యక్తి మీద తెలుగుదేశం పార్టీ కాదు కదా, ఏ ఆజ్ఞా 2 నిజాయితీ కదా, పొత్తులో భాగంగా
పొత్తులో భాగంగా ఇచ్చిన గోవాలో కానీ స్పష్టమైనటువంటి మెజార్టీ రాకుండా ఫిరాయింపులు ప్రోత్సహించి అక్కడ 2 ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఒక పాయింట్ కాంగ్రెస్ పార్టీ చూడండి అందరూ గొంగట్లో అంటే ఏంటి, కాంగ్రెస్ తెలుగుదేశం ఇప్పుడు విషయం గారు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో అవకాశవాద రాజకీయాలకేమో వాళ్ళు మణిపూర్ లో గానీ మణిపూర్ కానీ గోవాలో కానీ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నం చేయండి తప్ప గవర్నర్ దగ్గరికి ఇష్యూ సరే రాజ్యాంగబద్ధంగా అది కరెక్ట్ కాదు, అందరికీ తెలిసిన విషయమే అది. కానీ ప్రజల్లో ఇష్యూ మీద అంత సీరియస్నెస్ ఉందంటారా? తప్పకుండా అండి, తప్పకుండా ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలే అమాయకులుగా మనం భావించడం ఏంటంటే రాజకీయ నాయకులు పిచ్చితనం. ఇదే ఇందాక విష్ణు గారు టీవీ మన వాట్సాప్ లో కూడా చూపించారు. చంద్రబాబు నాయుడు గారు అంత వాయిస్ ఎప్పుడు కూడా మాట్లాడుండేమో, అంత వాయిస్ తో గవర్నర్ గారిని మోసపుచ్చారో లేకపోతే తప్పుదో పట్టించారని చెప్పారు. ఇది ఒక్క శాసనసభ్యుడితో. ఇప్పుడు నలుగురితో ఏం చేస్తున్నారు, ముంచేస్తున్నారు గవర్నర్ గారిని. అసలు ఇది ఎంత తప్పు. తెలుగుదేశం వాళ్ళు ఎన్ని రోజులు గొడవ చేశారంటే అసెంబ్లీని స్టాల్ చేశారు. రోడ్ల మీద దమ్ముంటే శ్రీనివాస్ యాదవ్ అని రాజీనామా చేపించి మళ్ళీ మంత్రి చేయి, దమ్ముంటే అని చెప్పేసి. మరి ఎందుకు మీరు ఎందుకు అక్కడ ఒక రూలు ఇక్కడ ఒక రూలా? అంటే రోజుకొక విధానం, కోర్టుకొక పద్ధతి కాదు. అర్థమవుతుంది కదా. వాళ్ళ ఐక్య ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో లేరు. అక్కడ కొన్ని బేసిక్స్ ఉన్నాయండి అక్కడ అడగడానికి, ఇక్కడ ఇక్కడేమిటి పార్టీలోంచి నాయకుడు అతని సైకోతత్వాన్ని మోసం దగ దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్స్ అండి వీళ్ళు. మోసం దగ దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్స్ వీళ్ళు. రైతులు మోసం చేశారు, మహిళలు మోసం చేశారు. మీరు అందుకే స్టేల్ తెచ్చుకున్నారండి. దమ్ముంటే ఓటు నోటికేసి హైదరాబాద్ పారిపోయించారు. మీరు హైదరాబాద్ నుంచి పారిపోయించారు. దొంగతనం చేసి పారిపోయించారు. నాయకుడు ఉన్నట్టు హైదరాబాద్ కూడా 10 సంవత్సరాలు మాదే. 10 సంవత్సరాలు మహారాష్ట్రలో మన కూడా అట్లా 10 సంవత్సరాలు కంప్లీట్ గా వేరే తెలంగాణ మహారాష్ట్రలో మా గడ్డ మీద మా పరిపాలన మా నాయకులు చేస్తున్నారు. పరాయి రాష్ట్రం వాళ్ళు. పార్టీ మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్లు, పార్టీని కష్టాల్లో ఉన్నప్పుడు గట్టెక్కించిన సీనియర్లు ఇవాళ అసంతృప్తిలో అన్నమాట వాస్తవం కదా. రెండోది, రామసుబ్బారెడ్డి తీవ్రంగా ఆదినారాయణ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకోవడం వ్యతిరేకించడం, అలాగే జిల్లాలో వ్యతిరేకించడం, సుజయ్ కృష్ణ కూడా వద్దని విజయనగరం కార్యకర్తలు వ్యతిరేకించడం, వీటన్నింటినీ కూడా బుల్డోస్ చేసుకుంటూ ముఖ్యమంత్రి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? చెప్తున్నాను కదండి, అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ అంటే సొంత నాయకుల మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం అటువంటిది ఏం లేదు. ఇప్పుడు ఋషి గారు, ఇప్పుడు శారద గారు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో. రేపు విష్ణు గారు వెళ్తానంటే శారద గారి మీద నమ్మకం లేక విష్ణు గారిని తీసుకునేది. ఎంతమంది వస్తే పార్టీ అంత బలోపేతం అవుతుంది. అరిగిపోయిన రికార్డులు ఎందుకన్నా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆపరేషన్ ఆకర్షణ క్షమాపణ చెప్పి ఎవరైనా ఈ విషయాలు మాట్లాడండి. ఒకటి, రామసుబ్బారెడ్డి గారికి ఆదినారాయణ రెడ్డి గారికి మొదటి నుంచి ఫ్రిక్షన్ ఉంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా అంటే నేను చెప్పేది అది. ఆయన బాధపడడంలో అర్థం ఉంది, కానీ పార్టీ అవసరాలు అభివృద్ధి దృష్ట్యా అక్కడ ఆదినారాయణ రెడ్డి గారి అవసరం ఉంది. అందుకనే సమన్యాయం అక్కడ ఆదినారాయణ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తే రామసుబ్బారెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇవ్వటం జరుగుతుంది. అక్కడ సుజయ్ కృష్ణారావు విషయం వస్తే విజయనగరంలో ఇటు గజపతి రాజులు ఉన్నారు, అటు బొబ్బుల రాజులు కూడా వచ్చి కలిశారనుకుని విజయనగరం స్ట్రాంగ్ అవుద్ది, మన స్ట్రాంగ్ ఓల్డ్. ఈ రకంగా అన్ని రకాలుగా ఈక్వేషన్స్ వేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటానికి, ఈ రాష్ట్ర అభివృద్ధి
చాలా స్పీడ్ గా వేగవంతంగా ముందుకు తీసుకువెళ్ళటానికి. ఎందుకంటే ముందు అన్నింటికన్నా ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి న్యాయం. ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్న 5 మంత్రులు ఏ రకంగా అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నారు? వాళ్ళు ఎందుకు అడ్డంకైనా అట్లా అనుకోకూడదు ఋషి గారు. అందరికి అవకాశాలు ఉండాలి కదా. ఎప్పుడు ఇక శారద గారే ఎమ్మెల్యే మంత్రిగా ఉంటాం, కృష్ణా లేకపోతే విష్ణు గారే, కాదు కదా. జిల్లాలో రాష్ట్రంలో అందరికి అవకాశాలు రావాలి. 3 ఏళ్లు పరిపాలన చేశారు. రావెల్ కిషోర్ బాబు గారు IRS నుంచి అప్పటికప్పుడు హఠాత్తుగా వచ్చి ఆయన ఎమ్మెల్యే టికెట్ తీసుకుని గెలవగానే సంవత్సరాలు ఆయన మంత్రిగా చేయటం ఆయన చాలా హ్యాపీగా ఉండి ఉంటాడు. ఆయన థ్యాంక్స్ చెప్పి వచ్చి ఉండాలి. చాలా అసంతృప్తిగా ఉన్నాడని అల్లర్లు చేయమన్నారు, వాళ్ళ వర్గం అల్లర్లు కూడా చేయమన్నారు గారికి థ్యాంక్స్ చెప్పి రావాలి. అదే నక్కా ఆనంద్ బాబు గారు 2 సార్లు 3 సార్లు గెలిచాడు ఆయన. మరి పార్టీకి ఆయనకి ఇవ్వకుండా రావెల్ గారికి ఇచ్చిన తర్వాత అసంతృప్తిలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వెళ్ళేసి ఆయన కండవాలేసి పార్టీలోకి ఎవరిని తీసుకోవాలా, అట్లాగే పార్టీ మారొచ్చిన ఎవరిని మంత్రి వల్ల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు గంటలు వేసి మర్చిపోయినాడు. ఆయన కనపడతలా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 20 మంది ఎమ్మెల్యేలు వస్తే రాజీనామా చేసి గెలిచి మళ్ళీ మా పార్టీలోకి రమ్మని చెప్పేసి అది మా పార్టీ హిస్టరీ. మీరు రాజశేఖర రెడ్డి గారు మేము కాంగ్రెస్ మా పార్టీ హిస్టరీ గురించి చెప్తున్నారు. మీరు కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. కాదు జగన్మోహన్ రెడ్డి హిస్టరీ అది. రాజశేఖర రెడ్డి గారు చూసుకుంటే ఇటు బీసీలకు కానివ్వండి, లేకపోతే వెనుకబడిన వర్గాలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, సీనియర్లకు కానివ్వండి, విధేయతకు కానివ్వండి, అన్నిటికీ పెద్దపీట వేస్తూ బ్రహ్మాండమైన క్యాబినెట్ అని చెప్తున్నారు. మీరు చెప్పినటువంటి అన్ని అంశాలకి తెర వెనుక ఉన్నటువంటి విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఇతర ప్రతిపక్షాన్ని వీక్ చేయటము, మహిళలు ఇద్దరు అవుట్ అయితే ఒకళ్ళని ఇన్ చేసుకోవటము, మైనార్టీలు లేకుండా చేయటము, ఇట్లాగా ఆ పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సీనియర్లు అందరినీ కూడా పక్కన పడేయటము, కొత్తగా తీసుకుని వాళ్ళందరికీ కూడా క్యాబినెట్ వేరే పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళకి పెద్దపీట వేసి అంటే అవతల ప్రతిపక్షాన్ని వీక్ చేద్దామని చెప్పండి తప్ప అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని గౌరవిద్దామని చెప్పాను. మహిళల గురించి ఉంది ఈ పార్టీ, తెలుగు మహిళల గురించి అని చెప్పి ఇద్దరిని అవుట్ చేసి ఒకళ్ళని ఎందుకు తీసుకున్నారు? మైనార్టీలకు ఎందుకు మీరు క్యాబినెట్ లో చోటు కల్పించలేకపోయారు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేము ఏం చెప్తామంటే కాంగ్రెస్ పార్టీ ఈ కేబినెట్ మూలంగా ఒరిగేది ఏమీ లేదు. ఏదో చంద్రబాబు నాయుడు గారి ఆస్తి తప్ప జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ 5 కాదు, అసమర్థులు ఇంకా ఉన్నారు. ఈ కేబినెట్ లో అసమర్థ మంత్రులు చాలా మంది ఉన్నారు. తొలగించాల్సి వస్తే అనేక రకాలుగా రైతుల ఆత్మహత్య జరుగుతా ఉన్నాయి, దోపిడీ జరుగుతా ఉంది. ఈరోజు చూడండి బొగ్గు దోపిడీ జరుగుతామని చెప్పిన అన్ని దోపిడీ జరుగుతాయి. మంత్రులుగా ఉన్న కామినేని శ్రీనివాసరావు గాని, మాణిక్యాలరావు గాని వీరెవరు మీరు రైజ్ చేసిన పాయింట్ రైజ్ చేయలేదు. కారణం వారు మంత్రులుగా ఉన్నారనా? అది తప్ప మిగతా అంశాలు తీసుకుంటే సంతృప్తికరంగానే ఉందా మిత్రపక్షంగా మీకు? అంటే మిత్రపక్షంగా అంటే అనేక అంశాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ముందుకు పోవాలని, మరింత పారదర్శక పరిపాలన రావాలని, ప్రజా వ్యతిరేకంగా ఉండే అంశాలు, ప్రజల నుంచి వ్యతిరేకంగా వచ్చే అంశాలకు కాకుండా ప్రజలు అంగీకరించే అంశాల ఆధారంగా ఏకపక్ష నిర్ణయాలు కాకుండా, తొందరపాటు నిర్ణయాలు కాకుండా చెప్తున్నారా లేకపోతే ఉండకూడదని అంశాలు ఎలా ఉన్నాయంటే, గౌరవ ముఖ్యమంత్రి ప్రతి అంశాన్ని ఏ మంత్రి ఏం పొరపాటు చేసినా ముఖ్యమంత్రి స్వయంగా మీదేసుకుని సమాధానం చెప్పే పరిస్థితి రావటం ద్వారా ఒక రకమైనటువంటి ఎదురు ప్రతిపక్షాలకి, విమర్శకులకి ఆలోచింపజేసే విధంగా ఉండకూడదనేది భారతీయ జనతా పార్టీ భావన. ఎందుకంటే మా మిత్రపక్షం స్ట్రాంగ్ గా ఉండాలా, మరింత ముందుకు మేము వెళ్లాలని, యాజ్ వెల్ యాజ్ దాని యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు మంచి చేస్తే ఎంత బాగా పడుతుందో, ఏదైనా అధికార మిత్రపక్షం పార్టీ కనుక ఏదైనా పొరపాట్లు చేస్తుంటే దాని ఇంపాక్ట్ 2019 ఎన్నికల్లో మా మీద పడకూడదనే లక్ష్యం మాది. మేము కూడా ఈ రాష్ట్రంలో 175 స్థానాల్లో స్ట్రాంగ్ గా తయారు కావడానికే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మాకు సూచన చేసి 175 నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ స్థాయి నుంచి స్ట్రెంథన్ చేయమని మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన కారణంగా మేము కూడా ఆ దిశగా మేము అడుగులు ముందుకేస్తాం. చూద్దాం, మరి కొద్దిసేపట్లోనే మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు కొత్త సభ్యులు. దాదాపు 11 మంది, 5 అవుట్ అవుతున్నారు. అసంతృప్తులు ఉంటాయా లేకపోతే అంతా రాజేంద్ర గారు చెప్తున్నట్టు అంతా సర్దుకుపోయింది, అంతా థ్యాంక్స్ చెప్పాలి, ఇప్పటివరకు మంత్రులుగా అవకాశం ఇచ్చినట్టు ఉంటుందా పరిస్థితి అనేది చూద్దాం. ఇక పార్థసారథి గారు, ముఖ్యమైన అవసరం నిన్న
డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో డిమానిటైజేషన్ తరువాత 100 కోట్లు చేతులు మారాయి. అందులో దాదాపు ఒకే పేరు మీద కొన్ని 100 కంపెనీలు. అదంతా ఒక ఎత్తు అయితే ఈడీ చేసిన అధికారిక ట్వీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన రావడం, దాని మీద నిన్న కథనాలు, ఇది చాలా సీరియస్ ఇష్యూ అయింది. మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? అసలు ఈ డొల్ల కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి? డొల్ల కంపెనీలు అంటే దేశంలో నల్లధనాన్ని వెలికి తీయాలి, లేకపోతే డిమానిటైజేషన్ తర్వాత ఏదైతే లావాదేవీలు జరిగినాయో వాటి మీద ఎంక్వైరీలో భాగంగా చేస్తున్నారు, వెల్కమ్. కానీ కొంతమంది మీడియా మిత్రులు కానివ్వండి, లేకపోతే ఎల్లో మీడియా ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కష్టకాలం వచ్చినా కూడా ఈడీ అధికారికంగా ఏం చేసింది, ఈ ఫలానా కంపెనీ అని చెప్పేసి ఏం చెప్పాలా, అన్నింటిలో భాగంగా జగన్ భుజ్బల్ కానివ్వండి, లేకపోతే వైఎస్ జగన్ కి సంబంధించిన కంపెనీ అని చెప్పింది. అంతేగాని కానీ ప్రస్తావించింది, దాంట్లో ఏమిటి ప్రస్తావన ఇప్పుడేంటి, గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రస్తావిస్తానే ఉంది. ఈడీ కేసులు కూడా మేము ఎదుర్కొన్నాం, దాంట్లో ఎదుర్కొంటున్నాం. జరిగిన లావాదేవీల గురించి ఎక్కడ చెప్పాలా, అది చాలా తప్పు. డిమానిటైజేషన్ తర్వాత వైఎస్ కంపెనీ ఇన్వాల్వ్ అయింది అని చెప్పేసి ఎక్కడ ఈడీ చెప్పలా. మీరు పేపర్లు కొన్ని రాశారు, ఏంటి ఆఖరికి జరిపిన షెల్ కంపెనీలో జగన్ భుజ్బల్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, యాదవ్ సింగ్, ఏజేఎస్ ఇన్ఫోటెక్, రాజేశ్వర్ ఎక్స్పోర్ట్ సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ప్రమేయం ఉన్న సంస్థలు ఉన్నాయి. మాకు జగన్ గారికి సంబంధించిన కేసులు ఆల్రెడీ ఉన్నాయి, దాని కాదు. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు క్రైసిస్ వచ్చినా రక్షిస్తానికి తాపత్రయపడే ఎల్లో మీడియా గురించి చూడండి, విషయం తగ్గుతారు. ఎప్పుడైతే ఆయనకి ఇబ్బంది, ఎప్పుడు ఏం క్రైసిస్, మొన్న అసెంబ్లీలో తెల్లమాకు వేసుకున్నారు, ఈ రోజు మినిస్ట్రీలో అసమ్మతం వల్ల దీన్ని తప్పించుకోవడానికి జగన్ గారి మీద విషయం కక్కుతమే ఒక కార్యక్రమం. ఇది ఒక ఎక్స్పోర్ట్స్ ఏం చెప్పారు, రాజేశ్వరి ఎక్స్పోర్ట్స్ జగన్ గారిని చెప్పేసి చెప్పారు. అట్లా ఎక్కడన్నా సంబంధం ఉన్నట్టు ఈడీ నోట్లో కానివ్వండి, ఈడీ స్టేట్మెంట్ లో కానీ ఎక్కడ నుండి చూపించుకోండి, ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. జగన్ గారికి రాజేశ్వరి ఎక్స్పోర్ట్స్ తో సంబంధం ఉంది, 1400 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారన్నారు. అది ఒక కృతిక, మిసెస్ కృతిక అని చెప్పేసి ఆమెకు సంబంధించింది. దాంతో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని ప్రూవ్ చేయమనండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లటానికి విషయం కక్కులు. ఎక్కడైనా సరే ప్రభుత్వం చేస్తున్న తప్పుదాన్ని, ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని బయటపెట్టారు మీడియా కంపెనీలు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చల్లడానికి కొన్ని మీడియా కంపెనీలు పనిచేస్తుంది, చాలా తప్పని చెప్పి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు డిమానిటైజేషన్ తర్వాత ఉన్నాయని కానీ, రాజేశ్వరి ఏదైతే 1400 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారో మీకు అసలు అర్థం బుద్ధి ఎప్పుడు మందగించింది, 1400 కోట్లు ఏదైతే ట్రాన్స్ఫర్ చేశారో దానికి ఎట్టి సంబంధం లేదనేది మాత్రం చాలా స్పష్టం. లింక్ చేస్తాను. దేశవ్యాప్తంగా జరిగిన దాడుల్లో దాదాపు 2300 సంస్థలు గుట్టు పలు కంపెనీలతో దాదాపు 1000 మంది రాజకీయ వై ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. అది మీరు చెప్పింది నేను చెప్పింది కాదు ఋషి గారు. అక్కడ రాజేశ్వర్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ అనేది సూట్ కేస్ కంపెనీ, 1400 కోట్లు లావాదేవీలు జరిగినాయి. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ వాళ్ళ రాజేశ్వరి ఎక్స్పోర్ట్స్ కూర్చుని అబద్ధాలు చెప్తాను కదా, ఛాలెంజ్లు బాగా మీరు లేకపోతే రాజేశ్వరి ఎక్స్పోర్ట్స్ తో జగన్మోహన్ రెడ్డి లేకపోతే నువ్వు రాజకీయానికి తప్పుకుంటావా? నేను తప్పుకుంటా, తప్పుకుంటా. దొంగతనం చేస్తూ దొంగలకి ఎటువంటి భయం ఉంటుందో, ఎటువంటి ఫ్రస్ట్రేషన్ ఉంటుందో రాజేశ్వరికి జగన్ గారి కంపెనీకి సంబంధం ఉందని చెప్తే నేను చెప్పేది బిఫోర్ యూ రిప్లై, నేను ఎవరు చెప్తున్నా, జగన్ గారికి, జగన్ గారి కంపెనీకి రాజేశ్వరి ఎవరైతే 1400 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారో ఆ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని ప్రూవ్ చేస్తే నేను రెడీ. ఒక నిమిషం. రాజేశ్వరి ఎక్స్పోర్ట్స్ 1470 కోట్లు ఏదైతే ట్రాన్స్ఫర్ చేసిందో మన దేశం నుంచి ఇతర దేశాలకి, కృతికకి సంబంధించిన కంపెనీకి, ఆ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది అన్నట్లు ఈడీ ఎక్కడైనా చెప్పినా కూడా
లేదు సంబంధం ఉందని మీరు ప్రూవ్ చేసినా కూడా మీరు దేనికంటే దానికి సిద్ధం ఉన్నా. నేను రాజకీయాల నుంచి కూడా మానుకుంటాను సిద్ధంగా ఉన్నాను. సిద్ధంగా ఉన్నావా? ఆ ఛాలెంజ్ ఏదో యాక్సెప్ట్ చేస్తా. అసలు ఆల్రెడీ ఛాలెంజ్ ఆయన ఛాలెంజ్ ఎలా చేస్తున్నాడు, దాంట్లో దొంగతనం చేస్తూ దొంగ దొరికాడండి రెడ్ హ్యాండెడ్ గా. నేను దొంగతనం చేశానని నిరూపించు. నా రిప్లై మీరు అది కాకుండా మరి వేరే ఇష్యూ నేను క్లారిటీ ఇస్తున్నా. ఆయన ప్రశ్న వేసినప్పుడు జవాబు చెప్పండి మరి నిరూపించు అన్నారు. ఇప్పుడు దొంగ రెడీ హ్యాండెడ్ గా మీరు మళ్ళీ ఇదిగో 1,00,000 రూపాయలు తీసుకుంటూ దొరికాడు, 1,00,000 కోట్లు తీసుకుంటూ ఇప్పటికైనా సరే నీతి నిజాయితీ ఉంటే 1,00,000 కోట్లు ప్రూవ్ చేయండి. రైట్. మరి నిమిషాలకి మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. ఒక్క నిమిషం బాధ్యత 25% అయినా సరే నీకు దమ్ము నీతి నిజాయితీ ఉంటే 1,00,000 కోట్లు 25% ప్రూవ్ చేయండి. 1,000 కోట్లు కూడా మీరు చేయలేకపోయారు. మీరు అంతా దొంగలు మాట్లాడి ఓటుకి నోటు కేసు దిస్ ఇస్ నాట్ ఫేర్. ఆలూరు రమేష్ అప్డేట్ చేస్తారు. రమేష్ ఇప్పటికి 11 మంది ఇన్ అవుతున్న పేర్లు గానీ 5 అవుట్ అవుతున్న పేర్లు కాకుండా ఇంకేమన్నా మార్పులు చేపలు ఉండే అవకాశం ఉందా ఏర్పాటు? వెలగపూడి సచివాలయం ఏదైతే ఉందో దానికి సమీపంలోనే ఇక్కడ వేదికను సిద్ధం చేశారు. 3,500 నుండి 4,000 మంది మొత్తం విజిటర్స్ కానీ నేతల యొక్క అనుచరులు కానీ అభిమానులు కానీ వచ్చిన దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. 1,500 మంది పోలీసులను కూడా సిద్ధం చేశారు. 9 గంటల సమయానికి గవర్నర్ నరసింహన్ ఇక్కడ చేరుకున్నారు. ఇప్పటికే ఆయన విజయవాడ నగరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఐనవోల్లోని హెలిప్యాడ్ కి ఆయన వస్తారు. సుజనా చౌదరి నరసింహన్ తీసుకొని ఈ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. గవర్నర్ రాకకు కొద్దిసేపటికి ముందే సీఎం ఇక్కడ చేరుకొని వాళ్ళకి స్వాగతం పలుకుతారు. ప్రస్తుతం మనతో మంత్రివర్గంలో అవకాశం పొందిన జవహర్ ఉన్నారు. చెప్పండి జవహర్ గారు, ఏ రకంగా ఈ అవకాశం వచ్చింది అనుకుంటారు? కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా మీద ఒక నమ్మకంతో, అదేవిధంగా నేను చేసినటువంటి పనికి తీరికి సంబంధించి ఈరోజు గుర్తింపు వచ్చిందని నేను భావిస్తాను. ఆ గుర్తింపుని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తాం. రైట్. మరోవైపు 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం ఒక రకమైన చర్చ అయితే సీనియర్ నేత బొజ్జల రాజీనామా చేశాడు. తన మంత్రి పదవితో పాటు ఆ శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లుగా మనకు తెలుస్తోంది. ఇది ఒక రకంగా పెద్ద చర్చకు దారితీస్తా ఉంది. బొజ్జలను మంత్రి పదవి నుంచి తొలగించే అంశంలో సుదీర్ఘ కసరత్తు జరిగింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత అనేక సార్లు మంతనాల తర్వాతే సీఎం ఆయన దగ్గర రాజీనామా తీసుకున్నారు. అయితే ఈ యొక్క పరిణామంతో తీవ్ర మనస్తాపం చెందిన బొజ్జల రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేసి తానిక కొనసాగే ప్రసక్తి లేదు అని ఆయన తేల్చి చెప్పినట్లుగా మనకి తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి సంప్రదింపుల ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. కొంతమంది ముఖ్య నేతలను బొజ్జల దగ్గరకు పంపేందుకు పార్టీ అధిష్టానం కూడా సిద్ధమైంది. అయితే బొజ్జల ఎప్పుడు మెత్తబడతారు, ఎంత మేరకు మెత్తబడతారు అనేది మాత్రం కొంత సందిగ్ధంగానే ఉంది. మొత్తంగా చూసుకుంటే కడప జిల్లా నేతలు పెద్ద ఇష్యూగా ఉన్నప్పటికీ కడప జిల్లా నేతలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకురాగలిగారు. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే విషయంలో రామసుబ్బారెడ్డితో పాటు కడప జిల్లా నేతలందరినీ కూడా ముఖ్యమంత్రి ఒప్పించగలిగారు. పల్లె రఘునాథరెడ్డి పదవి తీసిన తర్వాత అతనికి చీఫ్ విప్ గా బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఆయన కూడా కొంత శాంతపరిచారు. తాజాగా బొజ్జల రాజీనామా చేశారు. ఈయనకి ఏ రకంగా ఇతన్ని మెప్పిస్తారు, ఏ రకంగా ఇతన్ని రాజీనామా ఉపసంహరించుకునేందుకు ఒప్పిస్తారనేది మాత్రం కొంత తేలాల్సి ఉంది. ఇప్పటికే అధిష్టానం సూచనల మేరకు కొందరు బొజ్జలతో చర్చలకు వెళ్ళినట్టుగా మనకు తెలుస్తోంది. ఇది ప్రస్తుతం ప్రమాణ స్వీకార ప్రాంగణం దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. రైట్. సో ఇప్పటికైతే మనకి ఏమి మార్పులు చేర్పులు కనిపించట్లేదు. అయితే చివరి నిమిషంలో మైనారిటీకి ఏమన్నా అవకాశం ఉంటుందని ఇప్పటికీ అవకాశం ఉందా రాజేంద్ర ప్రసాద్ గారు? ఇంకేమీ ఉండకపోవచ్చు. ఆథరైజ్డ్ గా లిస్టు ప్రకటించలేదు ప్రభుత్వం. ఆథరైజ్డ్ గా లిస్టు ప్రకటించలేదు. ఇవన్నీ పేపర్లో ఊహాగానో లేకపోతే ఫోన్లు వెళ్ళిన వాళ్ళు ఫోన్లు వచ్చి అందరికీ ఫోన్లు వెళ్ళిపోయినాయి సార్. మైనారిటీ అయితే మాత్రం ఇవాళ చేసేటటువంటి కేబినెట్ లో లేడని అన్ని ప్రసార మాధ్యాలు పత్రికల ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. అప్పటి వరకు వచ్చేసింది. చివరి క్షణంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇది ఏదో ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే గవర్నర్ గారికి చెప్పాలి, జీడీకి చెప్పాలి, దానికి సంబంధించి ఏర్పాట్లు చేయాలి. ఇంకా ఏంటంటే చేసినటువంటి పనిని రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో సమర్థించుకోవాలనే ప్రయత్నం చేస్తారు
చేస్తారు తప్ప అసలు ముందు ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే మైనార్టీలకు లేకపోవడం, మళ్ళీ సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం కూడా పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలకు ముందు ఎన్నికల క్యాబినెట్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ మంత్రివర్గంలో మైనార్టీలకి చోటు లేదు, సీనియర్లకి చోటు లేదు, మహిళల్ని తగ్గించారని చెప్పని ప్రజలందరూ కూడా ఉపనేతగా ఉన్న జ్యోతుల్ నెహ్రూ పెద్ద స్థాయిలో ఉండేవారు వైసీపీలో. మరి ఆయన మంత్రి ఖచ్చితంగా వస్తుందన్న ఊహాగానాలు వినిపించే మరి ఆయన పేరు చివరి నిమిషం లేకపోవడం అట్లా కొందరికి క్యాష్, కొందరికి మంత్రి పదవి, అది పరిస్థితి. చేశారనేది మనకు తెలియదు కానీ అంటే జ్యోతుల్ నెహ్రూ గారికి తప్పకుండా ఇస్తారు సీనియర్ అని చెప్పేసి దానికోసం వెళ్ళారని కూడా చెప్పారు. బట్ నమ్మిన వాళ్ళు మోసం చేయడం అనేది అది సహజ సిద్ధమైన లక్షణం తెలుగుదేశం పార్టీలో. కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చనిపోయింది కూడా మీరు చెప్తున్నట్టుగా అసంతృప్తి అయితే లేదు అనేది ఇప్పటికైతే ఏం కనిపించట్లేదు. కొంతమంది అసంతృప్తి, గోపాలకృష్ణారెడ్డి గారు కూడా రాజీనామా చేయాలని ఆయన మీద ఎవరు ఒత్తిడి ఉన్నట్టు, ఆయన సరే అట్లా కాదు నిర్ణయం తీసుకుందాంలే అని చెప్పినట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. మంత్రి కాదు, పార్టీ నుంచి ఆయన పార్టీ నుంచి కూడా రాజీనామా చేయడానికి ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే చేసి ఉండొచ్చు, పార్టీకి చేయలే. దూలిపాల గారు తర్వాత రామసుబ్బారెడ్డి గారు కూడా రాజీనామా తెలియదు. వీళ్ళిద్దరు చేస్తారని మాత్రం నాకు సమాచారం. బొజ్జల గారు అనారోగ్యంతో ఉన్నారు, అంత సీనియర్ అనారోగ్యం అని చెప్పి రాజేంద్ర చెప్పడం సరైనది కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో జక్కమూడి రామోహన్ సంవత్సరాల పాటు ఉన్నప్పటికీ కూడా మానవతా దృక్పథంతో కొనసాగించారు. ఇది వీళ్ళు అవినీతి అని, అసమర్థత అని, ఆరోగ్యం బాగాలేదని చెప్పని ఒక గుడ్డగాల్చి మొహానేసి ఉన్నటువంటి మంత్రులందరినీ తొలగించాలని చెప్పిన ప్రయత్నం చేయడం. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయిని నుంచోబెట్టడానికి ఎమ్మెల్యేగా మధ్యలో రాజీనామా చేస్తారా? మధ్యలో చేస్తారా? తెలియదే మాకు చెప్పు. మధ్యలో చేస్తారా? థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ రాజేంద్ర సార్ గారు, థ్యాంక్ యూ లక్ష్మీపతి రాజు. నూతన కేబినెట్ కి శుభాకాంక్షలు చెప్పండి. రైట్, అంటే ఫామ్ అయిన తర్వాత చెప్పాలి, మనం అనఫిషియల్ చెప్పలేం కదా. ఎనీవే చూద్దాం ఎటువంటి రియాక్షన్. ఇది విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి లైవ్ షో. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ఎన్టీవీ.